కన్నప్ప మంచు విష్ణు మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ. ఈ సినిమా కోసం చాలా కాలంగా కష్టపడుతున్నాడు. అదే విధంగా సినిమాని ప్రమోట్ కూడా చేస్తున్నాడు. ఆ ప్రమోషన్ లో భాగంగానే కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయింది. నిజంగా చెప్పాలంటే హార్ట్ఫుల్ గా కన్నప్ప ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. విజువల్ పరంగా గానీ టేకింగ్ పరంగా గానీ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. కన్నప్ప కాన్సెప్ట్ చూసుకుంటే మనకు గతంలో వచ్చిన కన్నప్ప సినిమాలు శివుడు భక్తుడిగా కన్నప్ప ఎలా మారాడు అనేది చూపించారు. కాకపోతే ఈ సినిమాలో మాత్రం తిన్నడు అనే వ్యక్తి శివుణ్ణి మెయిన్ గా దేవుణ్ణి ఎందుకు ద్వేషించాడు, అంతలా ద్వేషించే ఆ వ్యక్తి ఫైనల్ గా శివభక్తుడిగా ఎలా మారారు అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ గా చూపించబోతున్నట్టు కూడా చెప్పొచ్చాడు. ఇప్పుడు అదే విషయం క్లియర్ కట్ గా ట్రైలర్ లో కూడా కనిపించింది. ఆ ఎలిమెంట్ కనుక వర్కౌట్ అయిందంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక లీడ్ యాక్టర్స్ విషయానికి వస్తే మోహన్ బాబు, మోహన్ లాల్, మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ ఇలా ప్రతి మెయిన్ క్యారెక్టర్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీన్స్ ని ఈ ట్రైలర్ లో యాడ్ చేశారు. అవి ఆడియన్స్ పైన మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. స్పెషల్ గా అందరూ వెయిట్ చేసిన ప్రభాస్ క్యారెక్టర్ అయితే చాలా ఫిరోషియస్ గా ఉండబోతున్నట్టు కూడా కనిపిస్తుంది. శివుడి ఆజ్ఞతో భూమి పైనకు వచ్చిన రుద్రాన క్యారెక్టర్ లో ప్రభాస్ లుక్ గానీ ఆయన చెప్పిన డైలాగ్స్ గానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇక శివుడిగా అక్షయ్ కుమార్ చాలా సెటిల్ గా కనిపించారు. పక్కన పార్వతి పాత్రలో కాజల్ అంత ఇంపాక్ట్ చూపించలేదు అనిపించింది. ఇక మోహన్ బాబు, మోహన్ లాల్ విషయానికి వస్తే చాలా ప్రెస్టీజియస్ క్యారెక్టర్స్ లాగానే కనిపిస్తున్నాయి అనమాట. ఇక లొకేషన్స్ అండ్ విజువల్స్ పరంగా కూడా సినిమా చాలా రిచ్ గా కనిపించింది. ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయడం కావచ్చు, అందుకే సినిమాకి మంచి రిచ్ లుక్ వచ్చిందని చెప్పాలి. నిజంగా ఈ సినిమాని న్యూజిలాండ్ కి వెళ్లి షూట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చాలా మంది క్వశ్చన్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక ఆన్సర్ దొరికిందనే చెప్పాలి. కానీ విఎఫ్ఎక్స్ పరంగా ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడితే బాగుంది అనిపిస్తుంది అనమాట. కొన్ని చోట్ల గ్రీన్ మ్యాట్ లో షూట్ చేశారన్నట్టుగా కూడా క్లియర్ కట్ గా అనిపించింది. టీజర్ కి ఏ రేంజ్ లో నెగిటివిటీ అయితే వచ్చిందో వాటన్నిటికీ ట్రైలర్ తో అదిరిపోయే ఆన్సర్ చెప్పాడు మంచు విష్ణు. ఇక ఎస్పెషల్లీ మంచు విష్ణు యాక్టింగ్ విషయానికి వస్తే ట్రైలర్ లో నేను ఇంకా వదలను అంటూ శివుడితో చెప్పిన లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో అది చాలా హార్ట్ఫుల్ గా చాలా ఆర్ద్రతతో చెప్పినట్టుగా కనిపించింది. అదే రేంజ్ లో పర్ఫార్మెన్స్ కనుక సినిమాలో విష్ణు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన మంచి నటుడుగా మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశం తగ్గినట్టే అవుతుంది. మరి కన్నప్ప ట్రైలర్ మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.